హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పద్మావతి డైలీ వ్లాగ్స్. నేను ఈరోజు అయితే ఇలాగ కలర్ పోయిన మన రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదండి, అది వేస్ట్గా పడేస్తాము. అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా కొంచెం కలర్ అయితే తెప్పించుకోవచ్చు. దీనికైతే బయట నుంచి ఏమీ కొనక్కర్లేదండి. ఇంట్లో ఉన్న ఐటమ్స్లోనే, వంటగదిలో ఉన్న మనం డైలీగా యూజ్ చేస్తున్న ఐటమ్స్తోనే వీటికైతే కొంచెం కలర్ అయితే తెప్పించవచ్చు. ఇవి చూసారంటే నేను 5 సంవత్సరాల కిందట తీసుకున్నాను నా పెళ్ళికి. చంపస్వరాలు నాకు చాలా ఇష్టం, ఈ బుట్టలు కూడా చాలా ఇష్టం, అందుకే పడిలేదు, ఇంట్లోనే ఉంచుకున్నాను. నేను ఫోన్లో అయితే ఒక రెమెడీ చూశాను, అదైతే నిజంగా వర్క్ అవుద్దా లేదా అని అయితే ట్రై చేశాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలాగ మనం కలర్ పోయిన గిల్ట్ పోయినవన్నీ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసం అయితే అందులో పిండుకోవాలి. నిమ్మకాయ వేసిన తర్వాత చూడండి కొంచెం అయితే మనకి మురికి వదిలినట్టు అయితే అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇలాగ నిమ్మకాయ పిండిన దాన్ని ఒకసారి అయితే మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లోనే మన ఇంట్లోనే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, వంటకు ఉపయోగిస్తాం కదా వంట సోడా, అదైతే కొంచెం అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా చూడండి బెలూన్స్ లాగా అయితే ఫామ్ అవుద్ది. ఎందుకంటే లెమన్ వేసాం కదా, లెమన్ బేకింగ్ సోడా కలిపితే అలాగే ఫామ్ అవుద్ది. తర్వాత అయితే మన ఇంట్లో ఏ లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ మనం వేసుకోవచ్చండి. నేనైతే ఫ్యాబ్ లిక్విడ్ అయితే వేస్తున్నాను. కొంచెం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత అయితే దాంట్లో కొన్ని అయితే వాటర్ వేసుకోవాలి. మనం వాటర్ వేసుకున్న తర్వాత మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టాలి. ఈ విధంగా అయితే 2 మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకున్నప్పుడు చూడండి ఎలా నొరగాటి వస్తుందో, మురుకాటి కూడా మనకి బాగా వదిలేస్తుంది. అయితే చూడండి మనకైతే స్టోన్స్ అవి కూడా మంచి షైనింగ్ లా కనిపిస్తాయండి. ఇప్పుడైతే మనకు ఆడ ఉండే చాయ్ పసుపాటి ఉన్నదనుకో, అది ఏమొచ్చి కొంచెం అయితే వేసుకోవాలి. కొంచెం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత అయితే అదైతే స్టవ్ మీద దింపుకొని మనం చల్లనీటిలో అయితే వేసుకోవాలండి. వాటిని ఇలా వేసుకున్న తర్వాత వాటిని బాగా కడుక్కోవాలి. ఎక్కువ టైం అయితే బాయిల్ చేయకండి, తక్కువ టైంలోనే మనకు అయిపోద్ది. 4-5 మినిట్స్ బాయిల్ చేస్తే చాలు. ఇలాగా నీట్గా కడుక్కున్న తర్వాత ఇందులో మురికంతా కూడా మనకు వచ్చేస్తుందండి. మనకైతే షైనింగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు చూసారంటే చూడండి, వీటిని అయితే ఒక పొడి క్లాత్ మీద అయితే మనం వేసుకొని నీట్గా అయితే పొడిగుడ్డతో అయితే తుడుచుకోవాలి. తుడిచిన తర్వాత చూడండి ఎంత షైనింగ్గా కొత్తవిలాగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూసారంటే ముందుట్లాగే ఉన్నాయండి, మంచి షైనింగ్గా అనిపిస్తున్నాయి. మీకు కానీ డౌట్గా ఉంటే ముందు ఏదో ఒకటే వేసుకోండి. అది వర్కౌట్ అవుతేనే మీరు మాత్రం వేరేదైతే ట్రై చేయండి. నేనైతే వర్కౌట్ అయ్యింది నాకు, అందుకని మా చెల్లి కూడా